హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను లాస్ట్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను, జొరోవా తెగ భారతదేశంలో ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది, దాని ఆన్సర్ చేయమని చెప్పి. సో దాని ఆన్సర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ముందైతే ఆప్షన్స్ చూద్దాం. ఏ నికోబార్ దీవులు, బి లక్షద్వీప్ దీవులు, సి అండమాన్ అండ్ నికోబార్ దీవులు, డి సుందర్బన్ ప్రాంతం. అయితే దీని ఆన్సర్ వచ్చేసేసి ఆన్సర్ సి అండమాన్ అండ్ నికోబార్ దీవులు. జొరోవా తెగ భారతదేశంలో ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది? ఆన్సర్ ఏంటి అంటే సి అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాల వెనుకబడిన వర్గాల మధ్య సమానమైన ప్రయోజనాల పంపిణీని నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. కింది వారిలో ఎవరు దీనికి నాయకత్వం వహిస్తారు? మొదటి ఆప్షన్ రాజీవ్ గౌటా, రెండవ ఆప్షన్ అమిత్ షా, మూడో ఆప్షన్ విభు నాయర్, నాలుగో ఆప్షన్ డాక్టర్ నితిన్ చంద్ర. ఆన్సర్ రాజీవ్ గౌటా అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్, గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ సైట్ ప్రోగ్రాం కోసం వ్యూహాత్మక జోక్యాల అమలు గ్రీస్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రాం కోసం వ్యూహాత్మక జోక్యాల అమలు కోసం కింది ఏ మంత్రిత్వ శాఖ స్కీమ్ మార్గదర్శకాలను ప్రచురించింది? మొదటి ఆప్షన్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, రెండో ఆప్షన్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, మూడు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, నాలుగు పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. జవాబు సెకండ్ ఆప్షన్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని కింది వాటిలో ఏ జిల్లా ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది? ఏ జోగులాంబ గద్వాల్, బి వనపర్తి, సి నాగర్ కర్నూల్, డి మహబూబ్ నగర్. సరైన ఎంపికను ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏ, బి మరియు సి మాత్రమే, సెకండ్ ఆప్షన్ బిసి మరియు డి మాత్రమే, థర్డ్ ఆప్షన్ ఏసి మరియు డి మాత్రమే, ఫోర్త్ది పైవన్నీ. సమాధానం ఫస్ట్ ఆప్షన్ ఏ, బి మరియు సి అంటే జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటాయి. ఈ మూడు మన తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, లఘుబన జాతీయ ద్రవ్య క్రయ యోజన లభ అంటాం దీన్నే. యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఫస్ట్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ పంజాబ్, ఫోర్త్ ఆప్షన్ ఒడిషా. జవాబు 4, ఆన్సర్ ఈజ్ ఒడిషా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ చొరవ అమలుకు నోడల్ ఏజెన్సీ ఏది? ఫస్ట్ ఆప్షన్ నీతి ఆయోగ్, సెకండ్ ఆప్షన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అంటే సిడాక్, థర్డ్ ఆప్షన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు, ఫోర్త్ ఆప్షన్ సిఎస్ఐఆర్. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ సిడాక్. అంటే డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ చొరవ అమలుకు నోడల్ ఏజెన్సీ ఏది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని పరిగణించండి. ఏ సౌదీ అరేబియా, బి ఇరాక్, సి అల్జీరియా, డి అర్జెంటీనా. పైన జాబితా చేయబడిన దేశాలు ఏవి సభ్యులుగా ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు డి, సెకండ్ ఆప్షన్ బి మరియు సి, థర్డ్ ఆప్షన్ ఏ, సి మరియు డి, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. జవాబు ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు డి. ఏ మరియు డి ఏంటిది? సౌదీ అరేబియా అండ్ అర్జెంటీనా ఈ రెండు దేశాలు కూడా సభ్యులుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, లాచిన్ స్టెపాన్కెట్ ఇటీవల కాలంలో వార్తల్లో తరచుగా కనిపించే ప్రదేశాలు. ఫస్ట్ ఆప్షన్ అర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య వివాదాస్పద ప్రాంతంలో ఉన్న నాగోర్నో కరాబక్ ప్రాంతంలో మరియు సమీపంలో ఉన్న ప్రాంతాలు. సెకండ్ ఆప్షన్ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించిన స్థానాలు. థర్డ్ ఆప్షన్ చైనా ద్వారా టిబెటన్ ప్రాంతంలో జాతి ప్రక్షాళన జరిగిన ప్రాంతాలు. ఫోర్త్ ఆప్షన్ దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక వివాదాల ప్రాంతాలు. జవాబు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య వివాదాస్పద ప్రాంతంలో ఉన్న నాగోర్న్ కరాబాక్ ప్రాంతంలో మరియు సమీపంలో ఉన్న ప్రాంతాలు. ఏంటా ప్రాంతాలు? లాచిన్ స్టెపాన్కెట్.
ఇది మన కాంపిటేటివ్ వైపు నుంచి అడగొచ్చు. అంటే ఆప్షన్ ఇచ్చి ఒక్కోసారి ఈ 2 ప్రదేశాలు కనుక్కోమనొచ్చు, లేదా 2 ఆప్షన్స్ ఇచ్చి మనకి దానికి సంబంధించినటువంటివి ఈ ఇష్యూ ఏంటి అని కూడా అడగొచ్చు. సో ఇది కూడా ఆ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్ఖాజియా ఇటీవల వార్తల్లో ఉన్న ప్రదేశం దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆప్షన్ అర్మేనియా, అజర్బైజాన్ వివాదంలో వివాదాస్పద ప్రాంతం. రెండవది రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతం. మూడవది ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య వివాదాస్పద ప్రాంతం. నాలుగవది జార్జియాలోని వేర్పాటువాద ప్రాంతంలో రష్యా నౌకదళ స్థావరం ఏర్పాటు చేసింది. జవాబు వచ్చేసి జార్జియాలోని వేర్పాటువాద ప్రాంతంలో రష్యా నౌకదళ స్థావరం ఏర్పాటు చేసింది. అదే ఈ అబ్ఖాజియా. దాని గురించి ఇటీవల వార్తల్లో ఉన్నది అది. నెక్స్ట్ క్వశ్చన్, కింది జతలను పరిగణించండి. స్థలం ఆప్షన్ ఏ చాంగి, ఆప్షన్ బి ఫరోర్ ఎయిర్ బేస్, ఆప్షన్ సి ఉత్తర అగెలాగ్ ద్వీపం. వీటికి ఏ ఏ దేశాలు చూసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్కి అయితే ఇండోనేషియా, బి ఆప్షన్కి ఆఫ్ఘనిస్తాన్, సి ఆప్షన్కి సీషెల్స్ అని ఇచ్చారు. మీరు కరెక్ట్ ఆప్షన్ కనుక్కోనండి ఏది కరెక్టో. ఆప్షన్స్ చూద్దాం. ఏ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి, సెకండ్ ఆప్షన్ బి మరియు సి, థర్డ్ ఆప్షన్ ఏ మరియు సి, ఫోర్త్ ఆప్షన్ పైవి ఏవి కావు. జవాబు పైవి ఏవి కావు. పైవి ఏవి కావంటే ఏంటి? ఏకి బి కాదు. పైవి ఏవి కావంటే అర్థం ఏంటి? ఏకి బి కాదు, బికి సి కాదు, ఏకి సి కాదు. అంటే ఏకి బి కాదు, ఏకి సి కాదు. అప్పుడు ఏకి ఆన్సర్ ఏమవుతుంది? చాంగి ఇండోనేషియా అవుతుంది. ఓకేనా? బికి సి కాదు అంటే ఫరోర్ ఎయిర్ బేస్కి ఆన్సర్ ఏంటిది? ఆఫ్ఘనిస్తాన్. చాంగీకి ఆన్సర్ ఇండోనేషియా అయితే ఫరోర్ ఎయిర్ బేస్కి ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఉత్తర అగేలాగా ద్వీపంకి సీషెల్స్. ఓకేనా? ఇట్లా ఆన్సర్స్ అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసీసీకి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఏ ఐసీసీ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన న్యాయ వ్యవస్థ. బి రోమ్ చట్టంలో క్రోడీకరించబడిన నేరాల నుండి ప్రజలందరినీ రక్షించడానికి సహకారాన్ని కోరుతుంది. సి ఐసీసీలో భారత్కు సభ్యత్వం లేదు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ బి మాత్రమే, సెకండ్ ఆప్షన్ బి మరియు సి, థర్డ్ ఆప్షన్ ఏ మరియు బి, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. గెస్ చేయండి. మీరే ఆన్సర్ చేద్దరు కానీ ట్రై చేయండి. ఓకే, నేను ఆన్సర్ చెప్పేస్తాను. జవాబు వచ్చేసి సెకండ్ ఆప్షన్ బి మరియు సి. రోమ్ చట్టంలో క్రోడీకరించబడిన నేరాలను ప్రజలందరినీ రక్షించడానికి సహకారాన్ని కోరుతుంది. అండ్ సి వచ్చేసి ఐసీసీలో భారత్కు సభ్యత్వం అనేది లేదు. సో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ. మన వార్తలను అత్యధికంగా చూసాం కదా, యూసీసీ అమలు చేయబోతున్నారు. సో అసలు ఈ యూసీసీ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. ఇటీవల ఉత్తరాఖండ్ యూకే ప్రభుత్వం రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని అమలు కోసం నిబంధనలు ఆమోదించింది. జనవరి 2025 చివరి నాటికి యూసీసీ చట్టానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేస్తుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధృవీకరించారు. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన కీలక వాగ్దానంలో యూసీసీ ప్రవేశం ఒకసారి అమలులోకి వస్తే యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అంటే ఏమిటి? ఇది భారతదేశం కోసం ఒక చట్టాన్ని రూపొందించడాన్ని సూచిస్తుంది. ఇది వివాహం, విడాకులు, వారసత్వం మరియు దత్తత వంటి విషయాల్లో అన్ని మతపరమైన వర్గాలకు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఇలా పేర్కొంది: భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని పొందేందుకు రాష్ట్రం ప్రయత్నిస్తుంది. ఆర్టికల్ 44 రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల పార్ట్ 4 కింద వస్తుంది. దీని నిబంధనలు కోర్టుచే అమలు చేయబడవు. ప్రస్తుతం భారతదేశంలో యూసీసీకి సమానమైన నిబంధనలు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం గోవా సివిల్ కోడ్ 1867 పోర్చుగీస్ సివిల్ కోడ్లో దాని మూలాలను కలిగి ఉంది. యూకే యొక్క యూసీసీ యొక్క ముఖ్య లక్షణాలు అంటే ఉత్తరాఖండ్ యొక్క యూసీసీ యొక్క ముఖ్య లక్షణాలు. ఫిబ్రవరి 2024లో ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన యూసీసీ గిరిజనులు మినహా పౌరులందరికీ వర్తిస్తుంది.
ముస్లిం పర్సనల్ లాలో వివాహం మరియు విడాకులకు సంబంధించిన హలాలా, ఇద్దత్ మరియు తలాక్ వంటి పద్ధతులను ఇది నిషేధిస్తుంది. ఇది ఆస్తి మరియు వారసత్వ విషయాల్లో మహిళలకు సమాన హక్కులను నిర్ధారిస్తుంది. ఇది వివాహాలు మరియు విడాకుల నమోదును తప్పనిసరి చేస్తుంది. తమ వివాహాన్ని లేదా విడాకులు నమోదు చేసుకోవడం విఫలమైన జంటలు ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు నిరాకరించబడతాయి. లైవ్ ఇన్ రిలేషన్స్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి చేయబడింది మరియు అలాంటి సంబంధాల నుండి పుట్టిన పిల్లలకు యూసీసీ కింద చట్టబద్ధత ఇవ్వబడుతుంది. యూసీసీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వివాహాలు, విడాకులు, వారసత్వ హక్కులు మరియు లివ్ ఇన్ సంబంధాల నమోదును సులభతరం చేయడానికి ఆన్లైన్ పోర్టల్ను రూపొందించింది. పౌరులు వారి అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయడం ద్వారా వారి డేటాను యాక్సెస్ చేయవచ్చు మరియు పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. ప్రక్రియ మరింత పారదర్శకంగా మరియు ప్రాప్యత చేయగలదు. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో మద్దతు. పరిమిత ఇంటర్నెట్ యాక్సెస్తో మారుమూల లేదా గ్రామీణ ప్రాంతాల్లోని పౌరులకు సహాయం చేయడానికి రిజిస్ట్రేషన్లను నిర్వహించడానికి కామన్ సర్వీస్ సెంటర్ను సిఎస్సికి అధికారం ఉంది. పౌరులు అవసరమైన రిజిస్ట్రేషన్లను పూర్తి చేయగలరని నిర్ధారించడానికి సిఎస్సి ఏజెంట్లు కొండలు మరియు మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లను సందర్శిస్తారు. స్థానికంగా ప్రక్రియలో సహాయం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు సబ్ రిజిస్ట్రార్లుగా నియమించారు. యూసీసీపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుల గురించి డిస్కస్ చేద్దాం. షాబానో కేసు 1985 సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం భరణం పొందే ముస్లిం మహిళా హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 44 డెడ్ లెటర్గా మిగిలిపోయిందని యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. నెక్స్ట్ కేసు సరళా ముద్గల్ కేసు 1995 సుప్రీంకోర్టు ఆర్టికల్ 44 మతం మరియు వ్యక్తిగత చట్టం మధ్య భేదం యొక్క ఆలోచనపై ఆధారపడి ఉందని, కాబట్టి యూసీసీ అధికారంలో 25, 26 మరియు 27 ద్వారా హామీ ఇవ్వబడిన మత స్వేచ్ఛను ఉల్లంఘించిందని గమనించింది. నెక్స్ట్ కేసు షేరా బానో కేసు 2017 ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ ప్రకటించింది, అంటే సుప్రీంకోర్టు ప్రకటించింది మరియు యూసీసీపై చర్చను మళ్లీ ప్రారంభించింది. దేని ద్వారా మళ్ళీ యూసీసీపై చర్చ ప్రారంభమైంది? ఏ కేసు ద్వారా అంటే షేరా బానో కేసు. ఇది 2017 ఇయర్లో వచ్చింది. ఇది ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ చేయం కదా కాసేపు. సో మళ్ళీ కరెంట్ అఫైర్స్ కొద్దాం. ఒడిశా మాస్టర్స్ తమ మొదటి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ రిత్విక్ సంజీవ్, బి తరుణ్ మన్నేపల్లి, సి తన్వీలాడ్, డి కిరణ్ జాట్. సమాధానం ఏ రిత్విక్ సంజీవి. సెకండ్ క్వశ్చన్ ఏ సంవత్సరం నాటికి భారతదేశ డేటా సెంటర్ మార్కెట్ పెట్టుబడుల్లో $100 బిలియన్లను అధిగమించగలదని అంచనా? ఏ 2022, బి 2025, సి 2030, డి 2024. సమాధానం వచ్చేసి సి 2030. నెక్స్ట్ క్వశ్చన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన 100వ టాన్స్పెన్ మ్యూజిక్ ఫెస్టివల్ ఏ నగరంలో జరిగింది? ఏ భోపాల్, బి ఇండోర్, సి గ్వాలియర్, డి జబల్పూర్. సమాధానం సి గ్వాలియర్. కొత్త అంతరిక్ష కమ్యూనికేషన్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్పిఐటి ఏ నగరంలో ఉంది? ఏ చండీగఢ్, బి జలంధర్, సి అమృత్సర్, డి లూధియానా. సమాధానం బి జలంధర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏటా పెన్షనర్ల దినోత్సవాన్ని ఏ తేదీని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ నవంబర్ 15, ఆప్షన్ బి జనవరి 26, ఆప్షన్ డి డిసెంబర్ 17, ఆప్షన్ డి ఆగస్టు 15. సమాధానం ఆప్షన్ సి డిసెంబర్ 17. నెక్స్ట్ క్వశ్చన్ డిసెంబర్ 18, 2024 భారత నావికాదళ కమిషన్ ఐఎన్ఎస్ నిర్దేశక్ ఎక్కడ జరుగుతుంది? ఏ విశాఖపట్నం, బి కేరళ, సి బెంగళూరు, డి చెన్నై. సమాధానం ఏ విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ మార్చి 2025 నుండి భారత పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ఏ దేశం అనుమతిస్తుంది? ఏ జర్మనీ, బి రష్యా, సి జపాన్, డి అమెరికా. సమాధానం బి రష్యా. అంటే రష్యా మార్చి 25 నుండి భారత పర్యాటకులకు అంటే విజిటర్స్కి, టూరిస్ట్కి వీసా రహిత ప్రవేశాన్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2024 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ఫోన్ ఎగుమతిదారుల జాబితాలో భారతదేశం ఎంత స్థానంలో ఉంది? ఏ 3వ స్థానం, బి 4వ స్థానం, సి 5వ స్థానం, డి 6వ స్థానం. సమాధానం ఏ 3వ స్థానం.
నెక్స్ట్ క్వశ్చన్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీకి అతని పూర్వీకుల ఆధారంగా ఏ దేశం పౌరసత్వం మంజూరు చేసింది? ఏ జర్మనీ, బి ఫ్రాన్స్, సి ఇటలీ, డి జపాన్. సమాధానం సి ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎడిషన్స్ స్లైనెక్స్ నావికా విన్యాసాలు ఎక్కడ జరుగుతాయి? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కొలంబో. సమాధానం ఆప్షన్ సి విశాఖపట్నం. 2024 ఎడిషన్ స్లైనెక్స్ యొక్క నావికా విన్యాసాలు ఎక్కడ జరుగుతాయి? విశాఖపట్నంలో జరుగుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు ఏమైనా ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్లో. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, దేనికైనా సరే ఇది ఉపయోగపడుతుంది. సో కరెంట్ అఫైర్స్ ఉంటుంది దీంట్లో, కొంచెం నాలెడ్జ్ మనం పెంపొందించుకునేటువంటి టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేయబడింది. సో ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి, లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీరు చేయండి. అట్లానే మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.